ఇన్ని పరిస్థితులు ఉన్నాయి. ఆయన ఏదైనా చేయగలడు. ఆయన ఎందుకు వచ్చాడు అని మీరు కాదులేండి. అసలు మన ఊరోళ్ళు ఎవరైనా ఆలోచించగలిగితే ఖచ్చితంగా ప్రభువుల దగ్గరికి వస్తారు. ఆలోచించరు. ఎందుకంటే ఇక్కడికి వస్తే అన్నీ అదే పడద్ది. మారు మనసు అంటాం, రక్షణ అంటాం, పాపం మానేయమంటాం, మోసం మానేయమంటాం. ఈ నచ్చమన్నమాట. ఇది బుర్రకి ఎక్కదు. ఇదే బుర్రకి ఎక్కదు. పద్దాక హెల్మెట్ పెట్టుకోరా పెట్టుకోండి. అక్కడ హెల్మెట్ పెట్టుకోతే ఏం చేస్తాడు? ఆడికి పైన వేసి కూర్చోబెడతాడు. మంచి చెప్పినప్పుడు ఎవరు కూడా ఎక్కదు. భయపడిపోయాడు. సరే భయం పక్కన పెడదాం. ఇతను ఏమన్నాడు? దేవుడు చెప్పినటువంటి ప్రాంతానికి వెళ్లకుండా వ్యతిరేక దిశలో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన కారణంగా ఏమొచ్చిందంటే, ఇప్పుడు చూద్దాం. వెళ్ళిపోయిన కారణంగా ఏమొచ్చిందంటే ఉపద్రవాలు చోటు చేసుకున్నాయి. ఎందుకు మన జీవితాలు కష్టమవుతాయి? విశ్వాసి జీవితంలో, దేవుని నమ్మిన వారి జీవితంలో కష్టాలు, శ్రమలు, బాధలు ఎందుకు వస్తాయో నేను ముగిస్తాను. ఇంకొక 10-15 నిమిషాలు నేను ముగిచ్చేస్తాను. జాగ్రత్త వినండి. ఎందుకు వస్తాయి చూడండి. ఈ వ్యక్తిది ప్రవక్త కదా, మరి దేవుడు ఏర్పాటు చేసినాడు కదా, వెళ్ళవలసిన పనికి వెళ్ళాలి కదా. ఎందుకు వెళ్ళలేదు? ఏంటి అంటే ఆ రోజుల్లో ఈ తర్షీష్ అనే పట్టణము మంచి ఒక ప్రదేశం, ప్రయాణికులు చూసే ఒక ప్రదేశం అని చెప్పి ఒక చరిత్రలో ఉంది. సరే ఎందుకులే మనకు విషయం. కానీ ఎందుకంటే అక్కడ సంపేతనం వెళ్ళాడు అనుకోండి, అది వేరే విషయం. కానీ అది వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మొత్తం మీద వెళ్ళిపోయింది కదా, దేవుడు ఏం కలిగించాడు? ఎప్పుడైతే మాట వినకుండా వెళ్ళిపోయాడో అప్పుడు ఏం జరిగిందంటే ఆ డబ్బులు ఇచ్చాడు. డబ్బులు ఇచ్చి ఏం చేశాడంటే అతను ఓడెక్కాడు. డబ్బులు ఉన్నాయి అతనికి. ఇప్పుడు చెప్పండి, జేబులు ఏమని చెప్పండి. జేబులో డబ్బులున్న కారణం చేత ఎక్కడికి వెళ్ళాడు? 550 మైళ్ళు వెళ్ళవలసిన దానికి బదులుగా 2500 మైళ్ళు వెళ్ళాడంటే దానికి కావాల్సిన డబ్బులు కూడా అతనికి అంటే ఎక్కువనే అనమాట. కొన్నిసార్లు జేబులో డబ్బులు లేపడమే మంచిది. అన్నిసార్లు కాదులేండి, కొన్నిసార్లు డబ్బులుంటే ఏమవుద్దంటే దేవుని మాట వినకుండా చేస్తుంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. డబ్బులు లేకపోతే వెళ్ళేవాడా? మళ్ళీ మనకుందాం. డబ్బులు లేవండి, ఫ్రీగా ఎవరిని తీసుకెళ్తారా? అప్పుడైనా ఫ్రీ పథకాలు ఉన్నాయా మనకు ఇప్పుడులాగా? ఫ్రీగా అయితే తీసుకెళ్తామని లేదు కదా. డబ్బులు ఇస్తేనే. కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగింది ఇది. కేవు ఇచ్చి వాడెక్కెను అని ఉంది అక్కడ. అంటే డబ్బు ఇచ్చి. డబ్బు లేకుండా నిన్ను తీసుకెళ్తాం అంటారా? ఎవరు వాళ్ళ వ్యాపారం వాళ్ళది, ఈంది ఆయనకి మొక్క లేదు. డబ్బులు ఇస్తే నీకు తీసుకెళ్తారు. డబ్బులు అడిగలేడు. వెళ్ళవలసిన స్థలానికి కాకుండా వెళ్ళకూడని స్థలానికి వెళ్ళాడనమాట. అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే దేవుడు చెప్పినప్పుడు వెళ్ళవలసినటువంటి స్థలానికి మనం వెళ్ళకపోతే వెళ్ళకూడని స్థలానికి మనం వెళ్తాం. అప్పుడేమవుతుంది? వెళ్ళకూడని స్థలానికి వెళ్తే చేయకూడని పనులు చేస్తాం. చెప్పండి. వెళ్ళవలసిన స్థలానికి